డే 5 బిగ్ బాస్ 6 ఎపిసోడ్లో కెప్టెన్ టీ టాస్క్ మంచి ట్విస్టుల మీద చాలా వండర్ఫుల్గా అయిందండి. అయితే ఇందులో బలైంది ఎవరో, విన్ అయింది ఎవరో, కుళ్ళుకున్నది ఎవరో, ఉడికిపోయింది ఎవరో, బిగ్ బాస్ చేసిన మోసం ఏంటి, ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. హౌస్లో ఏం జరుగుతుంది అనేది షార్ట్ అండ్ స్వీట్గా మనం మాట్లాడుకుందాం ప్రతి విషయాన్ని. సో వీడియోని ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో యాక్చువల్లీ ఈ వీక్ అయితే కనీసం 100 సబ్స్క్రైబర్స్ రావాలి అనుకున్నాను. సో ప్లీజ్ అండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే యూట్యూబర్ సజెషన్లో తీసుకుంటాను. నాది న్యూ ఛానల్, వీలైనంత వరకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, హాయ్ హాల్, నేను అనిరత్న. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ బిగ్ బాస్ గోలా ఛానల్. మంచి మసాలా కంటెంట్ కావాలన్నా, మజా కావాలన్నా, మిర్చి లాంటి హాట్ టాపిక్స్ కావాలన్నా ఒకే ఒక అడ్డ బిగ్ బాస్ గోలా ఛానల్. ఇకపోతే కట్ చేస్తే మన టాపిక్లోకి వెళ్తే కెప్టెన్ టీ టాస్క్ మధ్యలో ఆగిపోయింది కదా, ఆ సగం నుంచి మొదలవుతుంది. సో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. కెప్టెన్ టీ టాస్క్ ఒక 5 ఇవ్వడం జరిగింది. ఇమ్మాన్యుయల్, హరీష్, డిమాన్, సృష్టి అండ్ సంజన గారిని అయితే మన బిగ్ బాస్ గారికి ఉన్న ఫేవరేజ్ ఏంటో తెలియదు కానీ ఆమెను ఎట్లయినా కెప్టెన్సీ చెయ్యాలి అని గట్టి ఫిక్స్ అయ్యాడు బిగ్ బాస్ అయితే. ఎందుకంటే ఆవిడ గేమ్ చూస్తున్నాడు, ఆవిడ ఎంత గట్టిగా ఆడుతుందో బిగ్ బాస్కి తెలుసు కాబట్టి ఆల్రెడీ ఆమెను పిలవడము, ఆమె సెలెక్ట్ చేసుకోవడం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అయితే ఎవరు కెప్టెన్ అయితే వాళ్ళు ఆడాలి. ఆమె ఆల్రెడీ 5వ నెల బాబుని ఇంట్లో వదిలేసి వచ్చింది. సో ఆమె పొరటాలి కాబట్టి ఆడలేదు కాబట్టి ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని ఆడమని బిగ్ బాస్ చెప్తాడు. అసలు గేమే మోసంగా జరిగింది. నేను అర్జున్లాగా ఉండి ఇల్లు నడిపిస్తానేమో బిగ్ బాస్ అన్నాడు, కానీ కృష్ణుడిలాగా మాయామంత్రం చేసి సంజనాన్ని విన్ చేశాడు అని నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తుంది. మరి అంతే కదండి, సపోర్టర్స్ ఆడడం ఏంటి, వీళ్ళు సంజన కెప్టెన్ అవ్వడం ఏంటి? ఇదైతే అన్ఫెయిర్ అనిపించింది నాకు. మీకు కూడా అన్ఫెయిర్ అనిపిస్తే కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చి భరణి అండ్ ఇమ్మాన్యుయల్ ఒక టీము, కళ్యాణ్ అండ్ హరీష్ ఒక టీము, ప్రియా అండ్ డిమాన్ ఒక టీము, రాము అండ్ సృష్టి ఒక టీము, శ్రీజ అండ్ సంజన ఒక టీము. ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. సంచాలక్ వరస్ట్ సంచాలక్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ చేసింది మిస్టేకే. వెళ్ళి గ్రీన్ లైట్ ఆన్ అవ్వకుండా వెళ్ళి ప్రెస్ చేశాడు, కానీ ఒక ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. ఫస్ట్ కెప్టెన్ టాస్క్లో కొంచెం ఎక్స్క్యూజ్ చేయలేదు. ఓకే, గేమ్స్ ప్రకారం చూస్తే ఇమ్మాన్యుయల్ పక్క వెళ్ళిపోతుంది. కానీ ది మోస్ట్ కన్నింగ్ మనీష్ వచ్చి ఆల్రెడీ ముందు ఆడినటువంటి వాళ్ళిద్దరికి సజెస్ట్ చేశాడు, మీరు వెళ్ళండి కొట్టండి అని. అయితే ఇమ్మాన్యుయల్కి మాత్రం ఆలోచిస్తున్నాడు ఎక్కడ తప్పు చేస్తే ఎక్కడ పీకేద్దాం అనేది. సో సంచాలక్ అయితే అన్ఫెయిర్ అనిపించింది. ఇక్కడ ఆలోచిస్తే ఇమ్మాన్యుయల్ మీద గజ్జి కాదండి, మన బర్నీ పైన గజ్జి ఉంది. సో అది తీర్చుకున్నాడు. ఓకే ఫైన్, సంచాలక్గా అతను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అవ్వచ్చు కాక కొంచెం ఎక్స్క్యూజ్ కూడా ఉంటే బాగుండి అనిపించింది. నెక్స్ట్ పోతే గేమ్ అయితే స్టార్ట్ అయింది. నలుగురు మధ్యలో నడుస్తుంది. ఎమ్ము అండ్ బర్నీ పక్క తప్పు మంచి హోరాహోరీగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ అండి, అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు సంచాలక్. యాక్చువల్లీ ఎట్లా ఫెయిల్ అయ్యాడంటే గేమ్ని స్టడీ చేయాలి. గేమ్ స్టడీ చేయడం మానేసి తను ఏం చేస్తాడంటే లెఫ్ట్ హ్యాండ్ పైన ఇలా పెడతాడు, చూడు అందరూ అది చేస్తారు, చేయి పెట్టాడు అంటే అది చేస్తే ఇంక దొరికిపోయాక ఏం చేస్తాడు, లోపల స్ట్రాటజీస్ అన్ని ప్లే చేసుకొని మనిషి అవును కుడి చెయ్యి మోచేయి ఎలా పెట్టాడు అని చెప్తాడు. కానీ కుడి చెయ్యి మోచేయి కదండి, మీరు ఫుటేజ్లో చూడండి, లెఫ్ట్ చెయ్యి ఎలా పెట్టాడు. అది స్టడీ చేసింది ఇమ్మాన్యుయల్. ఇక్కడ కామన్ సెన్స్ ఉండే గేమ్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇమ్మాన్యుయల్ అండి. చాలా అద్భుతంగా తను స్లో అండ్ స్టడీగా చాలా బాగుంది, చాలా బాగా స్టడీ చేస్తున్నాడు. ఆగండి ఫస్ట్ సంచాలక్ చెప్తాడు, సంచాలక్ నిర్ణయం చెప్పమంటే అప్పుడు చెప్తాను అనమాట. నేను చూశాను, తను కుడి చేయి పెట్టాడు, సో బయటకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అంటాడు అనమాట. దొరికాక ఏం చేస్తాడు దొంగ మనీష్, కన్నింగ్ మనీష్ అసలు. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ చేస్తాడు తప్పు, అతనికి తెలిసినప్పుడు దిగచ్చు కదా. లేదు నేను చేయలేదు, అతను అతను వాదించుకుంటున్నాడు. పోనీ వాదించుకుంటే తప్పులేదు, గెలవాలని. కిందకు వచ్చాక కూడా సోల్జర్ కళ్యాణ్ కూడా చాలా ఎక్స్ట్రాలు చేస్తాడు. చేసిందే తప్పు, దొరికాక ఇంక వచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ ఉన్నాడు కదా, ఓకే సంచాలక్ నువ్వు చూసావు కదా, నేను నిర్ణయం ఎగతాను వచ్చే అని చెప్తాడు. కొంచెం కూడా ఎఫర్ట్స్ పెట్టడు హరీష్ అయితే. అదే కనీసం బాగుందో, ఎందుకంటే క్లియర్గా కనబడిపోతుంది చేయి పెట్టాడు అని. అయితే మాట్లాడుకుందాం, హరీష్ కోసం మాట్లాడుకోవాలి. అన్ఫెయిర్, అక్కడ చేయి పెట్టడం అవుట్ అయ్యాడు.
శ్రీజ మీద ఏడుపు మామూలుగా లేదు. ఆ ఏడుపు ఏంటి అనేది కూడా అతని టాపిక్ వచ్చాక మనం మాట్లాడదాం. నెక్స్ట్ అవుట్ అయింది ప్రియ. ఈ ప్రియ అసలు ఏం మరీ కుళ్ళిపోతులు దానిలో తయారైంది ప్రియ అయితే. మరి ఆమె ఏం మాట్లాడతారో, ఇప్పుడు ఎవరైనా బాగా ఆడితే ఏ గ్రేట్ గ్రేట్ అని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. సో ఇక్కడ అప్రిషియేట్ చేస్తారు, మళ్ళీ మీరే పేకమని చెప్తారని ఉడుకుబోతులు ప్రియా అని పేరెట్టచ్చు. నెంబర్ 1 ఉడుకుబోతులది అనమాట. సో అక్కడ ఉండే వాదిస్తుంది మీ వాళ్ళు మా ఏంటి మీ వాళ్ళు మా వాళ్ళుని. ఇప్పుడు మీ వాళ్ళు మా వాళ్ళు అని అంటే మరి ఎవరి టీంని వాళ్ళు గెలిపించుకోవాలని అనుకుంటారు. మీ వాళ్ళని మీరు ఎందుకు పీక్కుంటారు? పీకాల్సిన పని వాళ్ళకి లేదు. మరి వీళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర పీకాలి కదా. సో ఆ రకంగా ప్రియ కూడా అసలు ఎంతలా ఉడికిపోతనంగా ఉంటుందని అనుకోలేదు. నెక్స్ట్ వచ్చి రాము రాతోడు. పెట్ట కొంచెం కోతగానం. ఈ పదం సరిగ్గా రాము రాతోడు సరిపోతుంది. సైలెంట్గా స్లో అండ్ స్టడీగా ఉండి ఏం ఆడతాడులే. బిగ్ బాస్ చాలా తెలివైనడు. ఎవరు గట్టోళ్ళు ఎక్కడ 15 మంది. మొన్న సంజన చెప్పింది కదా, కెప్టెన్సీ టాస్క్కి ఎలా మీరు సెలెక్ట్ చేస్తారంటే 15 మందిని తీసుకొచ్చారు, అందరూ ఎలిజిబులే, బిగ్ బాస్ అలాంటి వాళ్ళని తీసుకొచ్చాడు అన్నట్టుగా సరిగ్గా పదం సరిపోయింది. ఎంత అలాడుతాడంటే 14 రాడ్లు పీకుతారు. ఒక కార్నర్లో ఉంటాడు. ఒక కార్నర్లో ఉన్నా కూడా అసలు చాలా ఫైట్ చేస్తాడండి సృష్టి కోసం అయితే. రాము రాథోడ్ అయితే నాకు చాలా అద్భుతం అనిపించింది. నెక్స్ట్ శ్రీజ విన్ అయింది గేమ్ అయితే. కానీ యాక్చువల్లీ రాము రాథోడే హీరో అయ్యాడు. ఎందుకు హీరో అయ్యాడంటే అతను పెట్టిన ఎఫర్ట్స్కి వాటికి అతను. కానీ శ్రీజ విన్ అయింది కాబట్టి శ్రీజని మనం మెచ్చుకోవాలి. కానీ ఎఫర్ట్స్ పెట్టింది రాము రాథోడ్ కాబట్టి మెచ్చుకోవాల్సి వస్తుంది. శ్రీజ చాలా తెలివైన అమ్మాయి. మనం అగ్ని పరీక్ష నుంచి కూడా చూస్తున్నాం శ్రీజని. ఏం చేస్తే సరైన ప్లేస్ టాప్లో ఎంచుకుంటుంది. నిజానికంటే ఆమె దగ్గర రాడ్ ఎవ్వరూ పీకలేదండి. పీకుంటే ఆమె ఎంత ఫైటరో మనకు తెలుసు. రాము రాథోడ్లాగా ఆమె కూడా చేసేదేమో, ఆ విన్ ఇంకొక ఇది ఉండేదేమో. వీళ్ళంతా సంజన మేడంకి సంజన అక్కకి భయపడిపోయావో, లేదంటే ప్రేమ ఎక్కువైపోయి ఆవిడ స్ట్రాటజీ అలా ఉంది. వీళ్ళందరికంటే సూపర్తో ఆమె ఎగెనెస్ట్గా ఉన్న హౌస్ మొత్తాన్ని తన వైపుని తిప్పుకుందంటే ఎంత మాస్టర్ మైండ్ అసలు సంజనది. కింద ఉన్న 2 రాడ్లు పీకేస్తాయి. ఎంతసేపని పట్టుకొని ఆలాడతారు శ్రీజ. మాట్లాడదాం, ప్రతి టాపిక్ మనం వివరంగా మాట్లాడదామండి. సో ఈ రకంగా అయితే సంజన శ్రీజ దయ వల్ల కెప్టెన్ అయిపోయింది. ఇంకా ఎక్కువగా అంటే మన బిగ్ బాస్ మోసం వల్ల కూడా కెప్టెన్ అయిపోయింది. అయితే ఇక్కడ విన్నర్ శ్రీజ కోసం మనం మాట్లాడుకోవాలండి. అందరూ రామురాథోడు అని క్లాప్స్ కొట్టేస్తున్నాయి. కానీ విన్నర్ అంటే ఎట్లయినా విన్నరే. ఆమె ఎంచుకున్న ప్లేస్ అలాంటిది. కింద రాడ్లు పీకినా కూడా ఒక్క నిమిషం. కింద రాడ్లు పీకినా కూడా పైన ఉన్నటువంటి రాడ్స్తో ఆమె అలా అవ్వగలదు. ఎంతసేపు అయినా స్టామినా ఏదో చేయగలదు. ఆమె ఎంచుకున్న ప్లేస్ అలాంటిది. కానీ కింద పీకేస్తే ఎంతసేపు అయినా హ్యాండ్స్ మీద నిలబడి ఉండగలదు. ఈ రకంగా సో శ్రీజ ఎంచుకున్న ప్లేస్ ఇది ఇమ్మాన్యుయల్ గెస్ట్ చేస్తాడు. ఆమె ప్లేస్మెంట్ అలా ఉందని. ప్లేస్మెంట్ ఎన్నుకోవడంలో కానీ విన్ అవ్వడంలో కానీ ఎవరైనా శ్రీజ తర్వాతనండి. సో నేనైతే శ్రీజని మెచ్చుకోకుండా ఉండలేను. అయితే హార్డ్ వర్కర్గా మనం రాము రాథోడ్ని చెప్పుకోవాలి. అతను ఎంచుకున్న ప్లేస్మెంటే కరెక్ట్ కాదు. ఒక మూలను ఎన్నుకున్నాడు. అతని దగ్గర ఉన్న బలము స్టామినా అవన్నీ అలా ఉన్నాయి కాబట్టి అక్కడికక్కడ అన్ని రాడ్లు పీకేసి అంతమంది ఇది చేసినా కూడా అతను ఆడాడు కాబట్టి మనం రాము రాథోడ్కి అయితే అప్రిషియేట్ చేయాలి. కానీ శ్రీజ మైండ్ వర్క్ చేసింది కాబట్టి శ్రీజని. నెక్స్ట్ ఇక శ్రీజ గెలుపుకి గల కారణం సంజన కూడా. ఎందుకంటే వీళ్ళందరినీ ఎవరెవరిని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎవరిని వెనకాల తిప్పుకోవాలి అన్నది సంజన మాస్టర్ బ్రెయిన్ అనమాట. ఏదో గేమ్ కోసం అనాలిసిస్ చేసినట్టుగా ఆమె కూడా గ్రేట్ అని చెప్పుకోవాలి. అయితే ఇందులో ది బెస్ట్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే హరీష్ అండి. ఏదో అంటా చూడు, తాను గెలవలేక శ్రీజ మీద పడి ఏడుస్తాడు ఏంటండి అసలు. ఒక్క నిమిషం కెమెరా సెట్ చేసాను లేదో చూస్తాను. ఓకే సారీ. హరీష్ వర్స్ట్ ప్లేయర్ ఎవరంటే హరీష్. ఎందుకంటే శ్రీజ విన్ అయిన తర్వాత ఆమె బడి ఏడుస్తాడు. మిడ్ నైట్ మాటలన్నీ అవే. శ్రీజ అసలు సెలెక్ట్ చేసుకోవడమే రాంగ్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రియతో అంటాడు అనమాట. సంజన గారిని చూజ్ చేసుకుంటూ ఉంటే మనం విన్ అయ్యేవాళ్ళం. ఎంతగా అతను ఓడిపోయాడని ఉడికిపోతాము. నీ ప్లేయర్ ఎవరైతే పవన్ కళ్యాణ్ వేయడం ఫస్ట్ తప్పు, అది వదిలేశాడు. శ్రీజ బడి ఎడుతాడు. ఎందుకు అలా సెలెక్ట్ చేసుకుంది, పర్సనల్గా అన్ని మాటలు అంది, చీప్ అంది, అదంది ఇదంది. ఎందుకే మరి ఇతను
బర్నీతో ఇలా ఫేస్ టు ఫేస్ వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. ఎమ్మాన్యుయల్‌తో పెట్టుకున్నాడు. మరి వీళ్ళందరితో వెళ్ళి హగ్గులు ఇచ్చేసుకొని మాట్లాడేసి నవ్వుతా మాట్లాడి ఇతను చేస్తే ఒకటే, ఇంకొకళ్ళు చేస్తే ఇంకొకటినా? ఆ అమ్మాయిది సరే అయితే పోనీలే, శ్రీజ అనుకుందాము. శ్రీజ సెలెక్ట్ చేసుకుంది అన్నప్పుడు శ్రీజని ఓడించడం ఇతనికి చేత కాలేదా? కిందున్న రాడ్లు పేయడం తీయలేదా? మళ్ళీ ఇంకోటి సేఫ్ గేమ్ ఏంటి, సంజన గారు అవడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆమె వెళ్ళడమే ప్రాబ్లం. ఇతను మాత్రం సంజన దగ్గర గుడ్ అయిపోవచ్చు, కానీ శ్రీజ సెలెక్ట్ చేసుకోకూడదంట. ఏంటి అసలు అతను బ్రెయిన్ ఏంటి ఎంత వరస్ట్ ఉన్నాడు? తీసుకెళ్ళి శ్రీజ కింద ఉన్న 2 రాడ్లు పీకెత్తే 2 ఛాన్సెస్ వచ్చినప్పుడు అతను ఉన్నప్పుడే ఓకే పవన్ కళ్యాణ్ అవుట్ అయిపోయాడు. స్టార్టింగ్ ఫస్ట్ వెళ్ళి శ్రీజ కింద ఉన్న రాడ్లు పీకేయచ్చు కదా 2 ఛాన్సెస్లో. ఎంతసేపు అని పట్టుకొని ఆలాడుతుంది? అప్పుడు ఇతను అలా చేసి అనున్నా ఓకే, దానికి అర్థం ఉండేది. ఇతను మాత్రం ప్రేక్షకులు అండ్ ఆడియన్స్ దృష్టిలో, సంజన దృష్టిలో గుడ్ అయిపోవాలి, శ్రీజాని మాత్రం బ్యాడ్. కానీ ఇతనికే రివర్స్ అవుతుంది అన్న విషయం మర్చిపోయాడు. అందుకే నాకైతే హరీష్ అయితే నచ్చలేదు. ఒకవేళ మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చి సంచాలక్ మనీష్. గేమ్ అయితే బాగానే ఆడించాడండి, అంతా ఓకే. కానీ ఇమ్మాన్యుయల్ విషయంలో చేసింది అయితే అసలు కరెక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ విషయంలో నేను చూడలేదు, సో నేను అందుకే డెసిషన్ మేకింగ్ తీసుకోలేకపోతున్నాను చెప్పచ్చు కదా. లెఫ్ట్ చేయి పైన చేస్తే కుడి మోచేయి వేసానంటే సంచాలక్గా అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఎందుకంటే తన టీంకి న్యాయం చేయలేకపోయాడు. ఇటు ఇమ్మాన్యుయల్కి ఒక ఛాన్స్ ఇచ్చిండంటే ఫెయిల్ అవునేమో, సరేలే ఫస్ట్ టైం కదా అని. ది మోస్ట్ కన్నింగ్ అండ్ ఫాక్స్ అని చెప్పి అంతా గెలిపించిన శ్రీజాకి నెక్స్ట్ మాటల్లో అంటుంది అనమాట సంజన, ఈవెన్ గెలిపించి కెప్టెన్ చేస్తానంట శ్రీజ ఫాక్స్ అంట. అసలు ఫాక్స్ గుండనక్క ఎవరో మనీష్, ఇతనంట అనకొండ అంట, యానిమల్స్ కోసం చెప్పాల్సి వస్తే. అసలు అలా ఉంది గేమ్ అయితే. అడ్డంగా వాదించే మనుషులు ఎవరంటే పవన్ కళ్యాణ్, ప్రియాని. ఎవరైనా బాగా ఆడితే అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు క్రికెట్లోని గేమ్స్లో మనం చూస్తాము, నెక్స్ట్ వాళ్ళ టీం కోసం వాళ్ళు వర్కౌట్ చేస్తారు. అంతేగాని ఇక్కడ ఉన్నప్పుడు ఏం మెచ్చుకుంటారు, మెచ్చుకోవాలని కూడా రిసీవ్ చేసుకోలేకపోతుంది. నెక్స్ట్ గెలిచిన వాళ్ళని బట్టి ఏడుస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ చేసింది మిస్టేకు అలాగా కాసేపు నన్ను వదిలేయండి అన్నట్టుగా. హరీషే ఉరుగుపోతులోడు అంటే హరీష్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆడడం ఒకటి. ఈ రకంగా నెంబర్ 1 ఉరుగుపోతుల కింద అయితే నాకు వాళ్ళు అనిపించారు. బలైంది అంటూ ఉంటే ఇంక ఇమ్మాన్యుయల్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం అయింది, ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ టాస్క్ అయిపోయిన తర్వాత శ్రీజ అందే, ఓ థ్యాంక్ యూ బిగ్ బాస్, నేను కెప్టెన్ అవ్వకపోయినా సరే సంజన గారిని కెప్టెన్ చేశానని సంతోషంతో. తెలుసు కదా విన్నర్కి ఎలా ఉంటుందో సంతోషం. కుళ్ళిపోతులు ప్రియ అంటే ఉడుకుపోతులు ప్రియ, హీరో కొట్టుకొని కమెడియన్ బలి చేసినట్టు అయ్యింది, కమెడియన్ని విన్ చేసినట్టు అయింది అంటారు. శ్రీజ వెంటనే నేను కమెడియన్ కాదు హీరోయిన్ని. ఏంటి ఆ ఉడుకుపోతులో ప్రియ మాట? హీరో ఎవరు హీరోస్? ఇప్పుడు ఆవిడ ఏమన్నా హీరోనా? శ్రీజ ఏమన్నా ఇదా? సో ఇలా ప్రియ అయితే నాకైతే నచ్చట్లేదండి. మరి మీరేమంటారో కామెంట్లో నాకు తెలియజేయండి. ఇంకా హరీష్ అయితే కనీసం విన్నర్స్ని అప్రిషియేట్ కూడా చేయడు. రాము రాథోడ్ అవుట్ అవ్వగానే సెకండ్ ప్లేస్లో ఉన్నా సరే అసలు హౌస్ మొత్తం క్లాప్స్ కొడతారు. శ్రీజకి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయదండి. సంజన మాత్రం ఎత్తుకొని తిప్పిద్ది, ఎందుకంటే ఆమెను కెప్టెన్ చేసింది కాబట్టి కామన్ ఆ మాత్రం కూడా చేయకపోతే ఇంకా అందరూ ఇదిగా అంటారు కాబట్టి శ్రీజన్ ఒక్కరు. ఆమె విన్ అయింది కానీ ఇంకా ఆ విన్నింగ్ని సరైన హార్డ్ వర్క్ లేకపోవడం వల్ల ఎవరు అప్రిషియేట్ చేయలేకపోయారు. కానీ ఆ ప్లేస్మెంట్ ఎంచుకోవడం కూడా గ్రేటే కదా. సంజన బ్రెయిన్, ఆమె తెలివితేటలు ఇంకా అలా జరిగింది. నెక్స్ట్ వచ్చి సంజన కోసం చెప్పుకోవాలి. శ్రీజని ఎత్తుకొని ఇప్పటికి శ్రీజ ఎంత తెలివైందంటే చీప్ అని మాట్లాడిన మనిషినే ఎంచుకుంది. అసలు సరైన తెలివైన గేమర్ అంటే శ్రీజ. ఇంకొక విషయం శ్రీజకి తెలియదు కానీ మన ఆడియన్స్ అందరికీ తెలుసు, సంజన శ్రీజన్ సైకో అని కూడా అంది. అసలు శ్రీజ ఎంత గ్రేట్ అంటే సైకో చీప్ అని అనిపించుకున్న మనిషితోనే ఎత్తుకొని ఇలా తిప్పించుకుందంటే శ్రీజకి గట్టిగా క్లాప్స్ అండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కొట్టలేదు కానీ మనం కొట్టాలి. నిజంగా శ్రీజ గ్రేట్ అనేవాళ్ళు కామెంట్లో అట్లీస్ట్ మీరైనా క్లాప్స్ కొట్టండి మీకు అర్థమైతే. ఎందుకంటే ఆమె ఎంచుకోవడం కానీ శ్రీజ శ్రీజ పర్ఫెక్ట్గా ఆడుతుంది. హరీష్ ఉడుకుపోతలేదు, హరీష్కి ఆడడం చేత కాలేదు, బాగా ఆడిన వాళ్ళు కూడా ఆడటము ఎంతవరకు కరెక్ట్ అది. ఇప్పుడు అవతల వ్యక్తిని మనం ఓడించాలంటే మన మాటలు అవతల వాళ్ళతో మెచ్చుకునే విధంగా చేయడమే. సంజన
బుద్ధి బయటపడిపోయింది. ఇమ్మాన్యుయల్ అడుగుతాడు, ఇక్కడ ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఎలాంటి వాళ్ళు, సో ఒక యానిమల్తో పోల్చమంటే ఆవిడనేమో టైగర్తో పోల్చుతుంది, ఇమ్మాన్యుయల్నేమో మంకీతో పోల్చుతుంది. అసలేం నక్క మనీష్ అయితే మనీష్ ఏమో అనకొండట, శ్రీజ మాత్రం ఫాక్స్ అట. ఏంటి? సో ఇక్కడైతే నాకు సంజన, ఎందుకంటే సంజనాన్ని మెచ్చుకునే దగ్గర మెచ్చుకోవాలి అనాలి. ఇంత గెలిపించి ఇంత చేస్తే టైగర్ అయినా అవ్వాలి, ఆడపులి, నేను ఆడపులి అని అక్కడ చెప్పింది, పులన్న అవ్వాలి, సింహన్న అవ్వాలి. నక్క శ్రీజ ఓకే, తెలివైన నక్క. సో ఈ రకంగా ఆ విన్నింగ్ అయితే అలా అయింది. నైట్ ఆఫ్టర్ గేమ్ అయిపోయాక కెప్టెన్సీ బ్యాడ్జ్ అయితే బిగ్ బాస్ చెప్తాడు, అతను తీసుకెళ్ళి పెట్టమని చెప్తాడు, ఇక్కడ పెడతా ఉంటాడు, ఎవరు మనీష్ పెట్టేస్తాడు. ఆ నెక్స్ట్ అయిపోయాక బిగ్ బాస్ మనం మాట్లాడుకుందాం, అది కూడా మాట్లాడుకుందాము. సంజన ఇప్పుడు కెప్టెన్ అయిపోయింది కదా, లగేజ్ అంతా కూడా తన రూమ్లోకి తీసుకురమ్మని, ఎవరైనా ఇద్దరు నా రూమ్లోకి తీసుకురండి, ఎవరు తీసుకొస్తా చెప్పండి అని అంటుంది. ఇమ్మాన్యుయల్ అంటాడు, నాకు ఛాన్స్ ఇచ్చావు కాబట్టి నేను తీసుకొస్తాను అని. ఇంకొకరు ఎవరో ఈవిడే ఇప్పుడు అవతల వాళ్ళు చెప్పేంతవరకు వెయిట్ చేయాలి కదా, ఈమె అనేద్ది అనమాట. ఏమని, ఫ్లోరా గారిని మీరు తీసుకురండి అంటారు. ఫ్లోరా అసలే వీళ్ళిద్దరికి పడట్లేదు, టామ్ అండ్ జెర్రీలా ఉన్నారు, ఎలా తీసుకొస్తారండి, సర్వెంట్ ఏం కాదు కదా, ఎంత కెప్టెన్ అయినా నీ హద్దుల్లో నువ్వు ఉండాలి, అంతేగాని నువ్వు తీసుకురా అంటే పర్సనల్ పనులు అట్లా చేయించుకోవడం కరెక్ట్ కాదు. బిగ్ బాస్ నేను చెప్పిన మాట వినట్లేదు, సో చెప్తాను అని అంటుంది. సో ఇక్కడ అర్థమవుతుంది సంజన ఖచ్చితంగా ఫ్లోరాని టార్గెట్ చేసింది. సో ఒక బెస్ట్ ప్లేయర్కి ఉండాల్సిన లక్షణం అది కాదు, నేనైతే తీసుకురాను అని అయితే ఫ్లోరా గారు అయితే అనేస్తారు, నేను చెయ్యను అని. మిగతా వాళ్ళందరూ కూడా సో ఆమె ఎలా చేస్తుంది, అది ఇది ఫెయిర్ కాదని అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అక్కడితో అది అలా కట్ అయిపోయింది. నెక్స్ట్ మిడ్ నైట్ మసాలా మాటలు. ఇమ్మాన్యుయల్ మనీష్ కోసం మాట్లాడతాడు అనమాట. పవన్ కళ్యాణ్ ఎవరితో, బన్నీతో, వీళ్ళతో అంటాడు, ఏమని, పవన్ కళ్యాణ్ ఆడేటప్పుడు కూడా మనీష్ చూడలేదు, తను లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి ఎలా పెడితే లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి ఎలా పెట్టాడు వెనక, కానీ రైట్ హ్యాండ్ పెట్టాడు అని అంటాడేంటి, ఖచ్చితంగా మనీష్ చూడలేదు అని చెప్పి ఇమ్మాన్యుయల్ అయితే వాదిస్తాడు. అతని చూపు అంత షార్ప్గా ఉందండి. నెక్స్ట్ తనుజ వచ్చి ప్రియా కోసం మాట్లాడుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నదే ఏముంది అక్కడ, అంటే మనం అప్రిషియేట్ చేస్తే ఎందుకు ప్రియా అలా అంటుంది అని చెప్పి మాట్లాడుతుంది. నెక్స్ట్ శ్రీజాది ఎవరో కనీసం ఒక్కరు కూడా పేకలేదు అని తనుజ అంటుంది. అవును కరెక్టే, ఎందుకు టచ్ చేయలేదు, అదంతా సంజన గారి క్రెడిట్ అండి, ఆమె గేమ్ స్ట్రాటజీ ఆ లైన్లో ఉంది. మొన్న 14 మంది ఎగెనెస్ట్ అయిన సంజన అందరినీ వైపు తిప్పుకొని ఆమె కెప్టెన్ అయ్యే విధంగా చేస్తే, ఇందాక క్లాప్స్ శ్రీజ అండ్ రామురాతో కొట్టాం కదా, సంజనకు కూడా మనం కొట్టాలండి. ఎందుకంటే మాస్టర్ బ్రెయిన్ అని చెప్పొచ్చు మనం సంజనది. సో నెక్స్ట్ వచ్చి హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. హరీష్ ఎంత వరస్ట్ అంటే ఇక్కడ శ్రీజ చూజ్ చేసుకుంది ఎవరిని, సంజనని చెప్పేసింది, అగ్ని పరీక్షలు ఇద్దరితో నేను చూసాను, నాకు సంజనతో చూడాలని ఉంది. ఏమో రిలేషన్ బాండింగ్ అవ్వాలని కోరుకుంటుందేమో శ్రీజ, అది వదిలేసి శ్రీజ చూజ్ చేసుకోవడమే రాంగ్. అందుకే గేమ్ అంతా ఇలాగ అయిపోయింది, ఏదో పెద్ద అనలైజ్ చేసి అంత కరెక్ట్గా చేసేసినలాగా చేసేసి, సరే చూజ్ చేసుకుంది శ్రీజ కరెక్ట్ కాదనుకుందో నీ మాట ప్రకారమే, కింద ఉన్న 2 రాడ్లు పీకేసి ఉంటే నువ్వు ఎంతసేపు పట్టుకొని ఆలోచిద్ది. అట్లీస్ట్ శ్రీజ కూడా రాము రాతోడ్లాగా ఆడినేమో, ఆ అమ్మాయికి నిజమైన విన్నింగ్ వచ్చినేమో. అది వదిలేసి పవన్ కళ్యాణ్ అంటాడు అప్పటికి, సంజన విషయంలోనేమో పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటాడు. ఎంతవరకు సంజనకి ఆవిడ అవ్వాలని ఉంది, అది ఇతను మాత్రం మంచోడు అయిపోవాలి ఆడియన్స్ దృష్టిలో, సంజన దృష్టిలో. శ్రీజ మాత్రం బ్యాడ్ అయిపోవాలా. ఆ రకంగా నాకైతే నచ్చలేదండి. అయితే వీళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ కోసం మాట్లాడుకోవాలంటే ఎపిసోడ్ చాలా లెంతీ అయిపోద్ది. నేను ఎప్పుడైనా వాళ్ళ కోసం స్పెషల్గా మనం ఒక ఎపిసోడ్ చేసుకుందామండి, నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇంకా ప్రియా ఉడికిపోతానం కోసం ఇందాక మాట్లాడుకున్నాము. బర్నీ అండ్ ఇమ్మాన్యుయల్ అయితే సంజన కోసం మాట్లాడుకుంటారు. ఇక బర్నీ అంటే రేపటి నుంచి చూడాలి ఇంకెలా ఉంటుందో హౌస్, అసలే కెప్టెన్ అయింది ఏం చేస్తానంటే, అదే మంచిదిరా, నాకు ఆల్రెడీ చెప్పిందిరా అని ఇమ్మాన్యుయల్ అంటాడు అనమాట. లేదు మంచిగా చూసుకుంటాను అది ఇది అని చెప్పి. ఇక్కడ అసలు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే భలే అనిపిస్తుంది. ఇక్కడ ఇమ్మాన్యుయల్ సంజన తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు అంటాడు, వెనక వచ్చేసరికి కూడా ఎవరైనా బ్యాడ్ అంటే కూడా మంచిది. ఇమ్మాన్యుయల్ క్యారెక్టర్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి
ఇంక తెల్లారిపోయిద్ది. ఓ పాట తెల్లారిపోయిద్ది. ఇంకా సాంగ్ వేయరు. సాంగ్ వేయకుండానే ముందు హరీష్‌కి బర్నీ గారు గుడ్ మార్నింగ్ చెప్తారు. గుడ్ మార్నింగ్ చెప్తే చెప్పేటప్పుడు అంటాడు, "గుడ్ మార్నింగ్ చెప్తే మినిమము చెప్పాలి" అని బర్నీ అంటే, నేను ఎప్పుడైనా ఒకేలా ఉంటాను. నటించడం నాకు రాదు. నేను గుడ్ మార్నింగ్ అసలు కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉందా? గుడ్ మార్నింగ్ చెప్తే ఏమైంది? ఆల్రెడీ మీ ఓడు పవన్ కళ్యాణ్ చెయ్యి ఏస్తాడు, ఓడిపోయావు, బన్నీ పడి ఏడుస్తాడేంటి అతను? ఎంత ఉడికిపోతానమో మళ్ళీ ఏంటి మనకు అగ్ని పరీక్షలు ఏముంది? మాస్క్ లేకుండా మాస్క్ వేసుకొని తిరుగుతున్న ఈ సమాజంలో మాస్క్ వేసుకొని అజ్ఞాతవాసంలో కాదు, జూలో ఉండాలి ఇలాంటి వాళ్ళు. సారీ అండి. మళ్ళీ మీరు హరీష్ ఫ్యాన్స్ ఉంటే నన్ను తిట్టుకోకండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అంత హరీష్ కోసం మెచ్చుకున్నదే నేనే. తప్పని చెప్పాలి. డే బై డే ఏం జరుగుతుందో చెప్పాలి. ఎందుకంటే సరైన ఓటింగ్ అనేది పడాలి. ఈ బిగ్ బాస్ గేమ్ అనేది అందరికీ అర్థం కాదు. అర్థమయ్యేటట్టు చెప్పడానికి రివ్యూ అనేది. నెక్స్ట్ ఇంకా మన మేడం గారు అయితే కెప్టెన్ అయిపోయారు కదా, అసలే నాలికి చెప్పబడిపోయిందేమో ఇన్నాళ్ళలోనే. ఇంకా కుక్కలు అయితే చెప్పేస్తుంది, నాకు అల్లం చట్నీ చెయ్యి, అందులో కొత్తిమీర వెయ్యి, మధ్యాహ్నం బిర్యానీ చెయ్యి, చాయ్ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని. ఇంకా వచ్చింది కదా, ఇంకా అనుభవించి రాజా అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఇంకా తనూజ అసలు ఇక్కడ ఏమీ లేవు, ఉన్నవే 2 రోజులు ఎలా చెయ్యాలని ఆమె గోల ఆమెది. అయితే ఇక్కడ తనూజ కోసం ఒకటి మాట్లాడుకోవాలి. స్నానానికి వెళ్ళే ముందు మనకి ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో చూపించారు. ఏమని? స్నానానికి వెళ్తూ ఉంటుందన్నమాట సంజన. వెళ్ళే ముందు చాయ్ ఇప్పుడు పెట్టినా వచ్చాక పెట్టినా అని అడిగితే, సరే నేను స్నానం చేసి వచ్చాక చేద్దు కానీ అని అంటే తనుజ అడిగితే సంజన ఆన్సర్ చేసిద్ది. కానీ గదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాక చాయ్ ఇవ్వాలంటే ఒక నెగిటివ్ వైబ్లో చెప్తుంది. అదైతే కొంచెం నాకు అది ఎపిసోడ్లో మరి బిగ్ బాస్ కట్ చేశారు, మరి ఎడిటర్స్ ఎవరో తెలియదు కానీ కొన్ని అయితే కట్ చేస్తున్నారు. అదైతే కొంచెం నాకు తనుజ విషయంలో నచ్చలేదు. ఎందుకంటే మనం నిజం నెక్కచ్చిగా మాట్లాడుకునే ఛానల్ మన బిగ్ బాస్ గోల, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి. నెక్స్ట్ ఆడియన్స్కి వదిలేయాలి. నెక్స్ట్ ఇమ్మానియల్ వీళ్ళంతా బయట గార్డెన్లో మాట్లాడుకుంటారు. ఇమ్మానియల్ అసలు ఎంత బాగా నచ్చుతున్నాడంటే నాకు, వానస్ హౌస్లోకి ఎవరైనా 4 వెళ్ళాల్సి వస్తే ఎవరిని పంపిస్తారు అని చెప్పి శ్రీజ అడిగితే, లేడీస్ని పంపించేద్దాము, వాళ్ళు తిండి అది అరగలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, జెంట్స్ ఇక్కడే ఉండి జెంట్స్ని తెప్పించుకొని లేడీస్ని పంపిద్దాము అని అంటాడు. గ్రేట్ కదా ఇమ్ము. అందుకే సో ఇమ్ము నచ్చిన వాళ్ళు కూడా కింద కామెంట్లో నాకు తెలియజేయండి. మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది నేను కరెక్ట్గా రివ్యూ చెప్తున్నానో లేదో? సో మీరు చెప్పాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. ఎందుకంటే మీరు చేస్తూ ఉంటే ఈ వీడియో తయారు చేయడం కోసం 4 గంటలు టైం పడుతుందండి. మొత్తం వీడియో చూస్తున్నారు, ఒక లైక్ కొట్టడానికి ఏమవుతుంది, ఒక సబ్స్క్రైబ్ కొట్టడానికి మీరు చేస్తేనే కదా యూట్యూబర్ సజెషన్లోకి తీసుకుంటారు. ఇలానే నచ్చిందంటే ఏం చెప్తాను లేని దుకాణం సర్దేస్తాను. ఓకే, నెక్స్ట్ హరీష్ శ్రీజ కోసం మళ్ళీ మొదలెడతాడనమాట. రాత్రి పంచాయతీ అయిపోయింది, మిడ్నైట్ పంచాయతీ అయిపోయింది, మళ్ళీ ఉదయం మళ్ళీ మొదలెడతాడు. పర్సనల్గా చీప్ అని అన్నది, ఇంత అన్నది ఎలా చూజ్ చేసుకుంది, ఎలా ఇది ఆ ఏడుపా గోళ తగ్గిలా లేదనమాట. అసలు చాలా వరస్ట్గా ఉన్నాడనమాట. అప్పుడేమో చీప్గా తిట్టింది. ఇంకా నాకు మనీష్తో అంటాడు, టెనెంట్స్ అంతా వచ్చి వాళ్ళే ఇగో ఇలా టార్గెట్ చేసి అలాగే నా దగ్గర సంజన గారు బాధపడ్డారు. ఇప్పుడేమో ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. ఎవరికి ప్రేమ పుట్టుకు రాకూడదు, ఇతనికి మాత్రమేమో మనకి అగ్ని పరీక్షలో చూపించింది ఒకటి, ఇక్కడ వేసే వేషాలు ఒకటి తెలియదు అనుకుంటున్నాడు. పాపం మనకు అన్నీ తెలుస్తున్నాయి కదా. ఇతను మాత్రం బన్నీతో గొడవ పెట్టుకొని కలిసిపోవచ్చు, ఎమ్మానియల్తో కలిసిపోవచ్చు, వీళ్ళందరూ పాపం వీళ్ళు మాత్రం కలవకూడదు, ఇలా ఆట ఆడకూడదు. ఏం మనిషి అండి. సో హరీష్ రాంగ్ అనిపించే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు నేనే కరెక్ట్గా చెప్పలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నా సరే నాకు తెలియజేయండి. నెక్స్ట్ సంజన గారికి బిగ్ బాస్ చెప్తాడనమాట లెటర్లో, ఎవరైనా ఇద్దరికి ఫుడ్ షేర్ చేయొచ్చు అని. అదే విషయం ఉదయం కూర్చోబెట్టి చెప్తుంది, ఎవరినైనా ఇద్దరిని రూమ్లో అలౌ చేసుకోవచ్చు, నన్ను గెలిపించినందుకు శ్రీజాని తీసుకుంటాను, ఇప్పుడిప్పుడే ఫ్రెండ్షిప్ కుదురుతున్నందుకు మనీష్ని అని అంటుంది అనమాట సంజన. నిజంగా శ్రీజ వాయిస్ అంటేనే నాకు ఇరిటేటింగ్గా ఉంటుంది. సైకో, నాకు ఆ పిల్ల నచ్చదు, అక్కడ వైబే నచ్చదు అన్న సంజన నా రూమ్లో ఫుడ్ షేరింగ్ నాతో ఇది కదా శ్రీజ అంటే భలే అనిపించింది. ఇది కదా గేమ్ అంటేనే. సో శ్రీజ గ్రేట్ అన్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నాకు సైకో అన్న పదం ఇంకా శ్రీజకి తెలియదు, మనకే తెలుసు. ఆ చీప్ అని అలాంటి అన్న మనిషికే ఫుడ్ షేరింగ్ ఇచ్చే విధంగా అంటే ఇప్పుడు మనం రాము రాతోడికి అందరూ అతను ఆడిన ఆటకి మనం మెచ్చుకోవాల్సిందే. మరి శ్రీజ ఆట
వీళ్ళ మైండ్స్ ఎలా ఉన్నాయి నాకైతే భలే అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చి ఇంకా సంజన సంగతి తెలియంది ఏముంది, అందరికీ వర్క్స్ ఇచ్చి ఏ పని లేనప్పుడే గుడ్డు దొంగతనం చేసి బాతుల్లో షాంపూలో కంటెంట్ క్రియేట్ చేసిన ఆమె కెప్టెన్ చేసినప్పుడు ఎంత కంటెంట్ చేస్తుంది. అయితే ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. అదే రోజు ఉదయం ఏం జరుగుతుందంటే ఒక థమ్స్అప్ బాటిల్ మన ఎవరో ఫ్లోరా షైనీ అండ్ హరీష్ ఇద్దరు కలిపి దొంగతనం చేస్తారు. వాటర్ బాటిల్లో వేసేసుకొని డస్ట్బిన్లో కూడా పడేస్తారు ఆ డబ్బా. అయితే ఈమె మాస్టర్ బ్రెయిన్ ఏంటంటే సంజు మాత అని ఇలా కూల్ డ్రింకులు పట్టుకొని తిరుగుతారు. ఎవరో సంజీవ్ మాతని ఎంటర్టైన్ చేసినాక ఈ కూల్ డ్రింక్స్ ఇస్తా అది ఇస్తా అని చెప్పి ఒక స్కిట్ చేయమని చెప్తుంది. ఇమ్మాన్యుయల్ వీళ్ళంతా కలిపి ఒక స్కిట్ చేస్తారు. శ్రీజ, ఇమ్మాన్యుయల్, బర్ని, తనూజ, ఇంకా సునీల్ కుమార్ గారు, డేమన్ పవన్ వీళ్ళంతానే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇమ్మాన్యుయల్ అయితే చాలా ఎంటర్టైన్ చేస్తాడు. శ్రీజ అద్భుతం. నెక్స్ట్ బర్నీ గారు కూడా ఎంటర్టైన్ చేస్తారు. చిన్నపిల్లడి ఏమో సుమన్ శెట్టి గారు. బాగుంటుంది స్కిట్ అయితే. నెక్స్ట్ ఈ సంజన గారి కోసం చెప్పాలి కదా, ఆమె కూడా చెప్తుంది. బెస్ట్ యాక్టర్ బర్నీ గారు కామెడీ అనేది అతను జోనల్లో లేకపోయినా బాగా ఎంటర్టైన్ చేశారు అని చెప్తుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్కి ఆల్రౌండర్గా ఇమ్మాన్యుయల్కి ఇస్తుంది. బెస్ట్ యాక్ట్రెస్ ఏమో శ్రీజాకి ఇస్తుంది. సపోర్టింగ్ యాక్ట్రెస్ ఏమో తనుజాకి ఇస్తుంది. సీనియర్ యాక్ట్రెస్ అయ్యుండి కూడా చిన్నపిల్లడిలాగా యాక్టింగ్ చేసినటువంటి అతనికేమో వీళ్ళకి అవార్డ్స్ ఇస్తుంది అనమాట సంజన. అవార్డ్స్ ఇచ్చి అక్కడ పెట్టుకుంటారంతే. ఈ అవార్డ్స్ మీకు ఇవ్వాలంటే ఉదయం తీసేసుకున్న అది థమ్స్అప్ ఇస్తేనే నేను మీకు ఇవన్నీ ఇస్తాను అని చెప్తుంది. అసలు ఏమన్నా లింక్. కానీ ఇక్కడైతే మనం మనిషిని మెచ్చుకోవాలి. చెప్పాను కదా, చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి చెప్పుకోవాలి. సో మీరు కెప్టెన్ అందరినీ సమానంగా చూడాలి. సో ఈ స్కిట్ మేమేం పెట్టమనలేదు, మీరే పెట్టారు, మీరే ఇస్తామన్నారు. సో ఎవరో తీసుకున్నా ఇవ్వకండి, నేనైనా కూడా ఇవ్వను అని చెప్తాడు. నువ్వు ఆగు మనిషిని వాగు అని వీడియో స్ట్రాటజీ ప్రకారం చెప్తాడు. ఆల్రెడీ లైవ్లో మనకి ఇంట్లో చూపించలేదు, లైవ్లో చూపించారు. హరీష్ స్పెషల్గా ఫుడ్ వండుకొని తింటాడు అనమాట, ఉడుకుబోతులు హరీష్. అప్పుడే బిగ్ బాస్ అంటాడు, మీ కెప్టెన్సీలో హరీష్ ఇలా ఇండివిజువల్గా వండుకోవడం తినడం ఎంతవరకు కరెక్ట్ అంటే, ఓకే నా వల్ల మీకు మాట రావద్దు అని తీసుకెళ్ళడానికి పెట్టేస్తాడు. సో బిగ్ బాస్ ఆల్రెడీ నన్ను అన్నారు, సో మళ్ళీ అని ఏదో లాజిక్ చెప్తే సంజన, నాకు కూడా అక్కడ సంజన ఫెయిర్ అనిపించలేదు. మనీష్ని అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇందాకే ఊసర వెళ్ళి అది ఇదని మనం తిట్టుకున్నా మనీష్ని మంచి అయితే మంచి, చెడు అయితే చెడు చెప్పుకోవాలి కదండి. సో ఆ తర్వాత మళ్ళీ ఉడుకుబోతుల హరీష్ వస్తాడు. ఉడుకుబోతుల హరీష్ సంజన వీళ్ళు ఏమని మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూల్ డ్రింక్ ఎవరో దొబ్బేశారంటే మీరు నేర్పించిన విద్య, గురువుగారు మీరే, మిమ్మల్ని మించిన శిష్యులు ఎవరో ఆడుతున్నట్టున్నారు అని చెప్తే అక్కడితో ఎపిసోడ్ క్లోజ్ అయిపోద్దండి. సో ఇక్కడితో ఎపిసోడ్ అయితే చాలా అద్భుతంగా, చాలా అసలు నిజంగా లైవ్లో ఇంకా చూపిస్తున్నారు. ఈ ఎడిటింగ్ చేసే వాళ్ళు కొన్ని కట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం హిట్ ఫట్టు మాట్లాడుకుంటాం కదా చివరిగా. హిట్ ఎవరు అంటే 100% నేనైతే చెప్తాను, హిట్ ఎవరంటే ఫస్ట్ ప్రయారిటీ సంజన. ఎందుకు సంజన అంటున్నానంటే 14 మంది ఆవిడకి ఎగనెస్ట్గా ఉన్నా సరే బిగ్ బాస్ని ఇంప్రెస్ చేసి 14 మంది ఇంప్రెస్ చేసి బిగ్ బాస్ ఏదో మోసం చేశాడు అనుకుంటాను, కానీ 14 మంది ఆమె వైపు తిప్పుకోగా లేనిది బిగ్ బాస్ ఎందుకు తిప్పుకోడు. ఎందుకంటే సంజన అనే వ్యక్తి లేకపోతే బిగ్ బాస్ లేదు అన్నట్టుగా ఉందన్నమాట. మూసేసుకోవాలి, సర్దేసుకోవాలి, దుకాణం సర్దేయాలి. ఏ రకంగా మరి ఖచ్చితంగా ఎలాగైనా చేయాలనుకుంటాడు. ఆ గేమ్ కూడా రివర్స్లో పెడతాడు ఎవరు బిగ్ బాస్ ఫెయిల్ అని అనిపించేది నాకు. ఎప్పుడు అనిపించేది, వీళ్ళు కెప్టెన్తో పాటు సమాన ఫెసిలిటీస్ ఆడిన వాళ్ళకి కూడా ఇస్తే అంత కష్టపడింది ఒకడేనే అల్లుడి సొమ్ము అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్టు కష్టపడింది వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 5వ నెల పురటాలు కాబట్టి అది పెట్టాడు. ఇక్కడే అర్థమైపోతుంది. గట్టిగా అనుకున్నాడు అనమాట సంజన ఎట్లయినా సరే గెలవాలి, కెప్టెన్ అవ్వాలి అని అతని ప్రయత్నం, బిగ్ బాస్ చేశాడు. సో ఇక్కడైతే మనం హిట్ అయితే సంజన అని అనుకోవచ్చు ఆవిడ బ్రెయిన్కి. నెక్స్ట్ వచ్చి శ్రీజ అండి. ఆవిడ బ్రెయిన్ కూడా సూపర్. చీపు, సైకో, ఈవిడంటే నాకు ఇరిటేషన్, ఆవిడ వాయిస్ నచ్చదు అనుకున్న ఆమె వైపే ఎత్తుకొని తిప్పించుకొని ఆమె రూమ్లో కూడా షేర్ ఇచ్చే విధంగా చేసిందంటే శ్రీజ కూడా సూపర్ హిట్ అనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చి మన బెస్ట్ ప్లేయర్ ఎవరంటే రాము రాథోడ్ గారు. అందరూ రాము రాథోడ్ మెచ్చుకుని శ్రీజాని సంజుని వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మైండ్ గేమ్ ఆడారు. రాము రాథోడ్ హార్డ్ వర్క్ చేశాడు, ఒక ప్లేస్ చూస్ చేసుకొని. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలండి, శ్రీజ కూడా రాడ్లు పీకిస్తే కష్టపడినేమో, ఆవిడ విన్నింగ్కి అర్థం ఉందేమో. సో ఏదేమైనా రాము రాథోడ్ని అయితే మనం మరొకసారి మెచ్చుకుందామని. బెస్ట్ ప్లేయర్ ఎవరంటే
రాము రాథోడ్ గారు. ఇంక నెక్స్ట్ పోతే మరి వరస్ట్ ప్లేయర్స్ కోసం కూడా మాట్లాడుకోవాలి కదా. నెంబర్ 1 వరస్ట్ ప్లేయర్ అయితే సంచల్‌గా ఉన్న మనీష్ అండి. అతని స్ట్రాటజీస్ ఏంటో, అతని చెత్త ఏంటో అసలు చిరాకేస్తుంది అతని గేమ్ చూడాలంటే. మార్చుకోవాలి. ఎందుకంటే అగ్నిపరీక్షలో 3 సార్లు అలాగే అయ్యాడు. మరి ఫర్దర్ వీక్స్‌లో నెక్స్ట్ వీక్ ఏమన్నా మారుతారేమో. ఖచ్చితంగా అక్షంతలేస్తారు. ఇప్పుడు రాత్రికైతే ఎవరో మన నాగార్జున గారు, అప్పుడు ఏమన్నా బుద్ధి వస్తదేమో చూద్దాము. ఇంక ఉడుకుబోతులు. పవన్ కళ్యాణ్ చెయ్యేసి నేను చెయ్యలేదని ఏదో పెద్ద ఇలాగా నాకు ఇష్టం లేదని అతను, ప్రియా ఏమో అప్రిషియేషన్స్ కూడా తీసుకోకుండా ఆవిడ. ఇంకా హరీష్ గారు అయితే ముసలికన్నీరు మామూలుగా లేదు. ఇంక దుప్పటి ముసుగేసుకొని మరి ఏం చేస్తున్నాడో ఏమో మనకు కనిపించకుండానే. శ్రీజ పడి ఏడుస్తాడు ఏంటండి, మరి పీకచ్చు కదా. సో ఈ రకంగా ఉడుకుపోతులు అయితే వీళ్ళు ముగ్గురు అనిపించారు. ఈ టాస్క్లో బలైన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఇమాన్యుయల్. ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే అవును తప్పే, రూల్స్ ప్రకారం ఆడాడు ఎవరు మనీష్, ఓకే సంచాలకుగా నిర్ణయం, కానీ ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మెచ్చుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే సంజన. 14 మందిని ఎగనెస్ట్గా అయిపోయిన బిగ్ బాస్ అయ్యి కెప్టెన్గా చేయాలని చెప్పి ఇంత మైండ్ గేమ్, ఇంత పకడ్బందీ. ఇప్పుడు కూడా చూడండి అసలు శ్రీజకి ప్లేస్ ఇచ్చింది. ఒక్కొక్కరిని దారిలో తెచ్చుకుని ఒక టీంని ఫామ్ చేసుకుంటుంది మనీష్ని అంట. సో ఈ రకంగా అయితే ఎపిసోడ్ కట్ అయిపోయిందండి. సో ఎలా అనిపించింది ఈ వీడియో, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, నా జ్యూరీస్ మీరే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ ఆల్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.